హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెస్ఐజీ ట్యూటోరియల్స్. టుడే అయితే అనదర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. మన ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినది. ఎస్కే యూనివర్సిటీలో చూసుకున్నది 2020 పేపర్ ఫ్రెండ్స్. ఇది మనకి 4th సెమిస్టర్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు డిగ్రీ స్టూడెంట్ ఎవరైతే ప్రతి ఒక్కరికి అనేది ఈ సబ్జెక్ట్ ఉంటుంది. బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీబీఎం కానీ, ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయితే ఎవరైనా కానీ ఓకేనా, డిగ్రీలో 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు అంటే వాళ్ళకి క్వశ్చన్ పేపర్లో ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అందరూ అయితే ఈ వీడియోని అయితే చూడండి. డిగ్రీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్కేకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే ఫౌండేషన్ కోర్సెస్లో మనకి 4 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ ఉన్నాయి. యాంటికల్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్ ఎడ్యుకేషను, లీడర్షిప్ ఎడ్యుకేషను, కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్. ఇవి మనకి 4 సబ్జెక్ట్స్ అనమాట. ఇవి ప్రతి ఒక్క డిగ్రీ స్టూడెంట్స్కి అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎంటర్‌ప్రెన్యూర్ ఎడ్యుకేషన్ ఒక క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది క్వశ్చన్ పేపర్ మనకి 2020లో వచ్చినది. క్వశ్చన్ పేపర్ చూడండి, మనకి ఇది 2 hours ఎగ్జామినేషన్ ఉంటాయి. మనకి ఏ ఫౌండేషన్ కోర్స్ ఎగ్జామినేషన్ వచ్చినా కానీ మనకి 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ 75 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ కాదు, 50 మార్క్స్కి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఏలో వచ్చేసి 5 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. ఓకేనా, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 4 మార్క్స్ చొప్పున మనకి 20 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు సెక్షన్ ఏలో. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు మనకి టోటల్ 8 క్వశ్చన్స్ ఇస్తారు 5 యూనిట్స్ నుంచి. 8 క్వశ్చన్స్లో మనము ఆన్సర్ చేయాల్సిండేది 5 అనమాట. మీకు ఒకవేళ ఎక్కువ అంటే టైం ఉంటుంది, నాకు ఇంకా ఎక్కువ రాయగలుగుతున్నాను అంటే రాయండి. అండ్ నేను రాయలేను అనుకునే వాళ్ళైతే మినిమంగా అయితే 40 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు పాస్ అవుతారు. మన ఎస్కే యూనివర్సిటీ వాళ్ళకి ఎస్పెషల్గా నేను చెప్తున్నాను. మీరు మినిమం అంటే వాళ్ళు 20 మార్క్స్ పాస్ అన్నారనుకోండి, మీరు 35కి అంటే ఒక 15 మార్క్స్ అడిషనల్గా అయితేనే మీరు రాయాలి. కరెక్ట్ పర్ఫెక్ట్గా నేను అంతే రాసినాను, నేను అంత ఫుల్ బాగా మ్యాటర్ రాసినాను, నన్ను పాస్ చేస్తారు అంటే అయితే మాత్రం పాస్ చేయాలన్నమాట. మ్యాక్సిమం మీరు ఎన్ని క్వశ్చన్లకి అటెంప్ట్ చేస్తారో అన్ని క్వశ్చన్లకి అయితే అటెంప్ట్ చేసిరండి, అప్పుడే మీరు పాస్ అవుతారు. ఇదైతే నా సలహా. ఇక్కడ చూసుకున్నదైతే క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఇదంతా ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఇది అగ్రికల్చరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి అయితే రాయమంటున్నారు అనమాట. అగ్రికల్చరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే వ్యవసాయ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓకేనా, మనకి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంటారో అగ్రికల్చరల్లో వాళ్ళని అగ్రికల్చరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు, వ్యవసాయ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు అనమాట. వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగులోనే చదువుకోండి, అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్లో చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్టార్టప్స్ గురించి. ఓకేనా, స్టార్టప్స్ గురించి రాసినట్లయితే మీకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆపర్చునిటీ రికగ్నిషన్. మనం ఆపర్చునిటీస్ని ఎలా రికగ్నైజ్ చేయాలనే దాని గురించి రాసినట్లయితే మీకు 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్కి నా సజెషన్ ఏమంటే ఒక పేజ్ ఫిల్అప్ అయ్యే విధంగా అయితే మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసినట్లయితేనే మీకు అంటే మినిమం ఒక పేజ్ అనేది ఫిల్అప్ కావాలి. హాఫ్ పేజ్ రాస్తాను నేను, 4 మార్క్సే కదా అని అయితే వాళ్ళైతే వేయరు అనమాట. మినిమం నీ యొక్క ఆన్సర్లో 8 పాయింట్స్ అనేది ఉండాలన్నమాట. 8 సెంటెన్సెస్ అనేవి ఉండాలన్నమాట. అది మీనింగ్ఫుల్ ఉండాలి, కంటెంట్గా ఉండాలన్నమాట. అప్పుడే మీకు మార్క్స్ ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ చూసుకోండి. 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రిపోర్ట్. మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఆపర్చునిటీ రికగ్నిషన్ అనేది మనము అవకాశాలను గుర్తించడం అని అంటారనమాట. అవకాశాలను ఏ విధంగా గుర్తించాలి అనేది మీరు రాసినట్లయితే మీకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి 4వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి అయితే అడిగారనమాట. ప్రాజెక్టు నివేదిక అనేది ఏ విధంగా తయారు చేయాలి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఏ విధంగా తయారు చేయాలి, దాంట్లో ఎటువంటి అంశాలను పొందుపరచాలి అనేది చేసినట్లయితే మీకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్లో వచ్చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ. అండ్ టెక్నికల్ ఫీజిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సాంకేతిక అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాసినట్లయితే మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి 4 మార్క్స్ వస్తాయి అనమాట. మీరు అవుట్ ఆఫ్ 8లో మీరు రాయాల్సిండేది 5కే ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లో మీరు రాయాల్సిండేది 5 క్వశ్చన్లకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 6th క్వశ్చన్ చూడండి. ఎన్ఎస్ఐసి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఎన్ఎస్ఐసి అంటే మనకి నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఎస్ఐసి అంటారనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ అంటారనమాట. దీని గురించి రాసినట్లయితే ఈ సంస్థకు సంబంధించిన గురించి రాసినట్లయితే మీకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ సంస్థకు సంబంధించినది ఒక పేజ్ అయితే మినిమంగా అయితే రాయాలి. ఓకేనా, 8 సెంటెన్సెస్ అయితే రాయాలి. ఓకేనా, 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఐసిస్ గురించి అడిగాడనమాట. డిఐసిస్ అంటే మనకి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అనమాట. ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ గురించి మీరు రాసినట్లయితే మీకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. 4 మార్క్స్ కాబట్టి ఓవర్ లెంత్గా అయితే రాయద్దండి. బాగా గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ కాబట్టి ఈచ్ సెంటెన్స్కి హాఫ్ మార్క్ చొప్పున మీరు 8 సెంటెన్సెస్ అయితే మీరు మెన్షన్ చేయాలి. 8 పాయింట్లు అయితే రాయాలి. ఓకేనా, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ట్యాక్స్ బెనిఫిట్స్. మనం ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి రాసినట్లయితే
అంటే ట్యాక్స్ బెనిఫిట్స్, పన్ను ఆదాలు, ఓకేనా, తెలుగులో చూసుకున్నట్లయితే పన్ను ఆదాలు, వాటి గురించి రాసినట్లయితే మీకు 4 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. దిస్ ఫ్రెండ్స్ మనకి టోటల్ 8 క్వశ్చన్స్ 4 మార్క్స్ ఇచ్చినది 2020 పేపర్లో. నెక్స్ట్ ఇప్పుడు మనము మూవ్ అంటూ ద 6 మార్క్స్ క్వశ్చన్స్. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి మనకి 4 మార్క్స్ అనేవి ఉంటాయి. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసి 6 మార్క్స్ అనేవి ఇస్తారనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ బీలో చూడండి. సెక్షన్ బీలో మనకి క్వశ్చన్లు చూసుకున్నట్లయితే మనకి మొత్తం టోటల్ 5 యూనిట్స్ కదా. 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. అంటే ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఆ 2 క్వశ్చన్లో మనం ఆన్సర్ చేయాల్సిండేది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయన్నమాట. అట్లా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. టోటల్ మీకు 5 6 30 మార్క్స్ అనేవి సెక్షన్ బిలో మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా, క్వశ్చన్స్ చూద్దాం లేట్ చేయకోకున్నట్ల. ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు అంటే వాళ్ళ విధులు ఏవైతే ఉన్నాయో, సారీ ఫ్రెండ్స్, విధులు కాదు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లక్షణాలను రాసినట్లయితే మీకు 6 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు 6 మార్క్స్ క్వశ్చన్స్కి గుర్తుపెట్టుకోండి, పేజ్ టర్న్ ఓవర్ అయ్యే విధంగా, అంటే 2 పక్కల వచ్చే విధంగా మీరు ఆన్సర్ అయితే రాయాలి. ఓకేనా, రాసినట్లయితే మీకు 6 మార్క్స్ అనేవి వాళ్ళు అవార్డ్ చేస్తారనమాట. నెక్స్ట్ బీ క్వశ్చన్ చూడండి. అదన్నా రాయండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్ గురించి అన్నా రాయండి. ఒకవేళ అది రాకుంటే వి గో టు ద బీ క్వశ్చన్. ఓకేనా, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. మనకి ఎకనామిక్ డెవలప్మెంట్లో, ఆర్థిక అభివృద్ధిలో ఎంటర్ప్రీనర్షిప్ పాత్రను వివరించాలన్నమాట. అంటే దాని యొక్క రోల్ ఏంటుంది, రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకి ఎకనామిక్ డెవలప్మెంట్లో అనేది రాసినట్లయితే మీకు 6 మార్క్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకొని 6 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే పేజ్ టర్న్ ఓవర్ అయ్యే విధంగా అయితే రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ యూనిట్ నుంచి సెకండ్ క్వశ్చన్ అంటే దట్ మీన్స్ 10th క్వశ్చన్ అది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఎక్స్ప్లెయిన్ ద టెక్నిక్స్ ఆఫ్ జనరేటింగ్ ఐడియాస్. మనం ఐడియాస్ని జనరేట్ చేయాలంటే అంటే ఆ ఉపాయాలు అనేవి ఆవిర్భించడానికి అవసరమైన సాధనలు, అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటి టెక్నిక్స్ ఫాలో కావాలి అనేసి రాసినట్లయితే మీకు 6 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. 6 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి. ఒకవేళ మీకు జనరేటింగ్ ఐడియాస్ మీద అంతగా ఐడియా లేదనుకోండి, వి గో టు ద బీ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ట్యాపింగ్ ఆపర్చునిటీస్. మనకి ఆపర్చునిటీస్ని, అవకాశాలని పొందాలా అంటే మనం ఏం చేయాలా, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలా, తెలుగులో చూసుకున్నట్లయితే ఎటువంటి దశల్ని మనము, వివిధ దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశల్ని ఎలా కంప్లీట్ చేయాలా, ఎట్లా కంప్లీట్ చేయాలా, ఆ దశలు ఏమున్నాయి అనేసి రాసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి థర్డ్ యూనిట్ నుంచి మ్యాక్సిమం ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్కస్ ద కంటెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎటువంటి కంటెంట్స్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనం తెలుగులో చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రిపోర్ట్లో పొందపరచవలసిన అంశాలను వివరించండి. నేను తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తెలుగులో రాయండి, ఈజీగా ఉంటుంది. మీరు ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివినట్లయితే మీకు తెలుగు బాగా వస్తుంది అనుకుంటే తెలుగులోనే రాయండి వాళ్ళు కూడా. ఓకేనా, దిస్ ఈస్ మై సజెషన్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగులో కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే మళ్ళీ సపరేట్గా అడగద్దండి. మీకు ఏవైతే తెలుగులో మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటున్నాయో డిగ్రీ సబ్జెక్ట్స్కి వాళ్ళు కూడా తెలుగులో అయితే రాయొచ్చు. అంటే మా ఫ్రెండ్స్ అయితే రాశారు, వాళ్ళు పాస్ కూడా అయినారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అయినారనమాట. డిగ్రీలో చూసుకున్నట్లయితే రాసిందేమో మాత్రం ఎగ్జామినేషన్ తెలుగులో రాశారు, కానీ పాస్ అయినారనమాట. వాళ్ళు తెలుగులో రాసే ఎగ్జామినేషన్స్ వాళ్ళు పాస్ అయినారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్ నుంచి మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి, అంటే ప్రాజెక్ట్లో ఎటువంటివి పొందుపరచాలని రాసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయి. అది ఏ క్వశ్చన్ అనమాట. బీ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్ అప్రిసియేషన్ టెక్నిక్స్. మనకి ప్రాజెక్ట్ అప్రిసియేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ తెలుగులో చూసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ని ప్రాజెక్ట్ మూల్యాంకన టెక్నిక్లను వివరించండి. మనకి ప్రాజెక్ట్ యొక్క మూల్యాంకన టెక్నికల్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసినట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ నుంచి 4th యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎస్ఐడిబిఐ యొక్క ఫంక్షన్స్, విధులు, వాటి యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయన్నమాట. లేదంటే బీ క్వశ్చన్ చూడండి. రైట్ ఎస్ఐ ఆన్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. మనకి ఫైనాన్షియల్ కార్పొరేషన్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయన్నమాట. తెలుగులో క్వశ్చన్ చూడండి. రాష్ట్ర ఆర్థిక సంస్థల గురించి వ్యాసం రాయండి.
మీకు ఎస్ఐ రైటింగ్స్కి పార్టిసిపేట్ చేస్తుంటారు, మీకు వ్యాసం అనేది ఏ విధంగా రాయాలనేది మీకు ఐడియా ఉంటుంది కదా. అంటే దాని గురించి ఫస్ట్ మీరు వ్యాసం రాయాలంటే దాని గురించి మీకు తెలిసి ఉండాలి. కాబట్టి దాని గురించి తెలియాలంటే మీరు పోయి గూగుల్లో సెర్చ్ చేసి దానికి ఆన్సర్ అనేది మీరు చదివి ఉండాలి. అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట దాని గురించి. అప్పుడు మీరు ఎస్ఐ అనేది ఈజీగా రాసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ యూనిట్ నుంచి లాస్ట్ యూనిట్ నుంచి చూద్దాం. ఓకేనా. అమ్మయ్య ఫైనల్ యూనిట్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద ట్యాక్స్ ఇంటెన్సివ్స్ అండ్ కన్సెషన్ టు ద స్టార్టప్స్ కంపెనీస్. మనం స్టార్టప్స్ కంపెనీస్కి ఎటువంటి ప్రోత్సాహకాలు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే ట్యాక్సెస్ అనేవి తగ్గిస్తుంది అనమాట. అంటే పన్ను సహాయకం అనేది చేస్తుంది అనమాట. అంటే దాన్ని నథింగ్ బట్ ట్యాక్స్ ఇంటెన్సివ్ అంటే ఇన్సెంటివ్స్ అనేసి అంటారనమాట ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే. కన్సెషన్స్ అంటే మనకి ప్రోత్సాహకాలు అంటే ఎటువంటి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంది మన గవర్నమెంట్ స్టార్టప్ కంపెనీస్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు టోటల్గా మీకు ఇక్కడ 6 మార్క్స్ వస్తాయన్నమాట. ఓకేనా. ఆ క్వశ్చన్ కన్నా రాయండి, లేకపోతే బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద పాలసీస్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. మనకి చిన్న తరహా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలను రాయాలన్నమాట. అంటే ప్రభుత్వం ఎటువంటి విధానాలను ఇస్తుంది, వాటికి ఎటువంటి పాలసీస్ని ప్రొవైడ్ చేస్తుంది అనేసి మనం రాసినట్లయితే మీకు ఇక్కడ 6 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు ఏ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేయండి ఏ బిల్లో. ఖచ్చితంగా అయితే ఒక్కొక్క యూనిట్ నుంచి అయితే ఒక్కొక్క క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 5 యూనిట్స్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ మీరు 5 క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ చేస్తారు. మొత్తం 5, 6 30 మార్క్స్ అయితే మీకు వస్తాయన్నమాట. మీరు మ్యాక్సిమం అయితే ఎస్ఐ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మీరు బాగా అంత ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదనుకుంటే మినిమంగా 3 యూనిట్స్ కన్నా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 3కి అటెంప్ట్ చేసినట్లయితే 6 3 18 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 అనేవి అటెంప్ట్ చేయండి. మినిమంగా మీకు 3 4 12 మార్క్స్ కాబట్టి టోటల్ యాడ్ చేసుకున్న మీరు 30 మార్క్స్కి అటెంప్ట్ చేసి వస్తారు. 30 మార్క్స్కి అటెంప్ట్ చేసి వచ్చింటారు కాబట్టి మినిమం మీకు 20 పైన అయితే వాళ్ళు 20 పైన వేసినట్లయితే మీకు పాస్ అయినట్లు అనమాట. ఇది ఫ్రెండ్స్ నేను ఇచ్చే సలహా అయితే. ఇది దట్స్ ఆల్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్ నౌ.